అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి వ్లాగ్తో, మార్నింగ్ ప్రొడక్టివిటీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. తెల్లవారుజామున 4 గంటలకైతే ఫస్ట్ లేచేసి ఫేస్ వాష్ అది చేసేసుకున్న తర్వాత ఇలా గోరువెచ్చని వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. ప్రశాంతంగా మనతో మనం స్పెండ్ చేయడానికి ఈ కాస్త సమయం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఉదయాన్నే లేచిన తర్వాత వాటర్ తాగుతూ నా టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే మనం ఒక టు డూ లిస్ట్ అనేది పెట్టుకుంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే క్లారిటీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చేయాలనుకున్న పనులు ముందే ఇలా సెట్ చేసేసుకుంటే మన గోల్స్ ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, నా దగ్గర డైలీ గోల్స్, మంత్లీ గోల్స్, యాన్యువల్ గోల్స్ ఇలా పెట్టుకున్నాను. సో అందులో రాసుకుంటూ ఉంటాను అనమాట. ఏ రోజుకి ఆ రోజు డేట్ వేసుకొని కొన్ని గోల్స్ అనుకుని రాసుకుంటాం. అందులో అన్నీ చేయలేకపోవచ్చు, కానీ అనుకుంటే అట్లీస్ట్ కొన్నైనా చేస్తాం కదా. ఎవరమైనా సరే కానివ్వండి, మార్నింగ్ లేచిన తర్వాత ఒక టు డూ లిస్ట్, నైట్ పడుకునే ముందు జర్నలింగ్ చేసుకోవడం కనుక అలవాటు చేసుకుంటే మనకి ఏం కావాలి, మనం ఏంటి అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రొడక్టివిటీతో మనం వర్క్ అనేది చేస్తాం అన్నమాట. ఇంకా మనం రోజంతా ప్రొడక్టివిటీగా పనిచేయాలి, ప్రశాంతంగా ఉండాలి, మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అని అంటే తెల్లవారుజామున లెగడం చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఫస్ట్ యోగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన మీద మనం కేర్ చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం, హెల్దీగా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లోనే ఉంటాము ఉమెన్స్. పూర్వం మన పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక పని చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అవన్నీ మనకి లేవు కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో మన మీద మనం కేర్ తీసుకోవడానికి ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి చేయడం అనేది ఇంపార్టెంట్. కుదిరితే వాకింగ్ అనేది వెళ్ళాలి. ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్తూ ఉంటాము. ఇంకా మార్నింగ్ టైము ఇలా ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కానివ్వండి, జుంబా డ్యాన్స్ కానివ్వండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. డైలీ ఒకే చేయడం అంటే మనకి రొటీన్గా బోర్ కొడుతూ ఉంటుంది. అలాగని డైలీ చేయడం మనకి కుదరదు. కుదిరినప్పుడు వీక్లో ఒక 4 days అన్నా చేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా చేయకపోయినా అప్పుడప్పుడు అయితే నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. సో నేను వార్మప్స్, ఇలాగ యోగా అవన్నీ చేసుకునేసరికి 4:35 అయితే అయింది. ఇంకా తర్వాత 5 వరకు ఎక్సర్సైజ్ చేద్దాము అని చెప్పేసి నేను టీవీలో ఎక్సర్సైజ్ కొన్ని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా పెట్టుకుంటే కొంచెం ఇంకాస్త ఓపిక అనేది బాగా పెరుగుతుంది అనమాట. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి నాకు వచ్చిన ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ ఉంటాను. కొన్ని సార్లు బోర్ కొడుతుంది అని అనుకుంటే టీవీలో పెట్టుకుంటాను. అందులో అయితే కొంచెం కొత్తవి చూపిస్తూ ఉంటారు కదా. సో నేనైతే 5 వరకు ఎక్సర్సైజ్ అయితే చేసేసానండి. నా ఎక్సర్సైజ్ ఇక్కడ ఏం చూపించలేదు నేను. సో ఇంకా అదైతే చేసేసుకున్న తర్వాత చెమట వస్తే చాలు అని నేనైతే అనుకుంటాను. సో అరగంట చేశాను కదండి, చాలు అని అనిపించింది. ఇంకా మా హస్బెండ్ కూడా 5 o'clockకి లేచేసి వచ్చేసారనమాట. ఇంకా వంట చేయాల్సి ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇలాగ వజ్రాసనంలో కూర్చొని కొంచెం వాటర్ అయితే తాగేశాను. బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు అయితే వేసేస్తున్నాను అనమాట. పెసల గురించి అందరికీ తెలిసిందే, మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఎక్కువగా పెసరట్లు వేస్తూ ఉంటాను.
పెసరట్లు బ్రేక్ఫాస్ట్ కూడా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. దీనికి చట్నీలు ఇంకేం అవసరం లేకుండా అందులోనే అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాం కాబట్టి ఎండుమిర్చితో సహా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్గా అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ లంచ్లోకి పప్పు క్యాబేజ్ అయితే చేస్తున్నాను. దానికోసం తాలింపు అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి బయట చాలా త్వరగా వెళ్తారు అనేది వచ్చేస్తుంది. మా పెద్దోడు కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాడు. అండ్ మా హస్బెండ్కి సంబంధించిన బాక్సులన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడ పప్పులోకి కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట. చూడు చాలా 6:20కి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మా పెద్దోడికి 7 o'clockకి బస్ వస్తుంది. బాయ్ బాయ్. 5th క్లాస్ వరకు అయితే కిందకి దిగాల్సి ఉండేదండి మా పెద్దోడికి దింపడానికి. ఇంక ఇప్పుడు 6th క్లాస్కి వచ్చేసాడు కదా, ఇంకా వాళ్ళే వెళ్ళిపోవచ్చు, మనమేం కిందకి దిగాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్దోడు కూడా వెళ్ళిపోయిన తర్వాత నా కిచెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ మా చిన్నోడికి రెడీ చేయాల్సి ఉందన్నమాట. కిచెన్ క్లీనింగ్, షింక్లో అంట్లు ఇవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత చిన్నోడిని లేపుతాను. సో ఇంకా ఎందుకంటే మళ్ళీ వాడికి ఒకసారి రెడీ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ 8:20 కల్లా వాడిని స్కూల్లో దింపేసేయాలి. సో అందుకనే ఫస్ట్ ఇలా కాస్త టైము నాకు ఖాళీ దొరుకుతుంది కదండి, ఆ టైంలో కొన్ని కిచెన్ వర్క్స్ ఇలా చేసేసుకుంటాను. ఇంకా నేనైతే చిన్నోడిని కూడా రెడీ చేస్తానండి. ఒకవైపు వాడైతే రెడీ అవుతున్నాడు అండ్ ఇంకొక వైపు నేను మళ్ళీ వాడి కోసం అని చెప్పి ఇక్కడ పెసరట్లు అయితే వేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మా చిన్నోడు నేను కలిపి ఒకసారి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. ఎందుకంటే వాడితో పాటు తినడానికి నాకు ఆ టైంకి ఖాళీ అయిపోతుంది మ్యాక్సిమం. ఎప్పుడో దీపం పెట్టుకున్న రోజుల్లో అలాంటప్పుడు అయితే కొంచెం లేట్గా తింటాను. ఇంకా నా కోసం ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకొని చక్కగా పెసరట్టు అయితే వేసేసుకున్నాను అనమాట. మంచిగా నెయ్యి వేసుకొని చుట్టూ అంచుల నిండా చక్కగా ఆయిల్ వేసుకొని ఆ తిన్న ఒకటి కూడా ప్రశాంతంగా టేస్టీగా తింటే ఎంత బాగుంటుందో కదండి. ప్రశాంతంగా కూర్చొని మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చేయాలి. ఇంకా ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్లోకి ఆల్మండ్స్ కూడా వేసాను అనమాట. ఎప్పుడు వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ రెండు కూడా ఉంటాయి, కాకపోతే వాల్నట్స్ అయిపోయాయి అని చెప్పేసి ఓన్లీ ఇక్కడ బాదం ఒకటే నానబెట్టాము అండ్ ఒక 2 డేట్స్, ఒక పెసరట్టు అయితే నేనైతే వేసేసుకున్నాను అనమాట. ఇలా మ్యాక్సిమం 8:20 ఆర్ 9 o'clock కల్లా నాకు నా ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోతాయండి. ఇంకా ఆ తర్వాత నేను చేయాల్సింది ఏంటి అని అంటే వామమ్కి సంబంధించిన వీడియోస్ చేయడానికి, లేకపోతే ఫ్రెండ్స్కి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫోన్ చేసి మాట్లాడడం, ఇదంతా కూడా చేస్తూ ఉంటాను. మళ్ళీ 1 o'clockకి మా చిన్నోడు ఇంటికి రిటర్న్ అయిపోతాడు అనమాట. నా మార్నింగ్ రొటీన్ అయితే మ్యాక్సిమం ఇంక ఇలాగే ఉంటుందండి. సో ఇలా నా ప్రొడక్టివిటీగా 9 o'clock కల్లా నేను చక్కగా వర్క్స్ అయితే కనుక ఫినిష్ చేసేసుకుంటే ఆ తర్వాత వామమ్ ఛానల్లో ఒక మంచి కాన్సెప్ట్ వెతుక్కోవడం, లేకపోతే దానికి కంటెంట్ రాసుకోవడం, లేకపోతే ఆల్రెడీ ఉన్న వీడియోకి ఎడిటింగ్ చేయడం, లేకపోతే కొత్త వీడియో కోసం కొత్త వీడియోస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మిగతా టైంలో నేను చేస్తూ ఉంటాను అనమాట. సో అయితే మన మార్నింగ్ రొటీన్ ఎంత ప్రొడక్టివిటీగా ఉంటే మనం డే అంతా కూడా అంత యాక్టివ్గా ఉంటాం. కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటి అని అంటే మార్నింగ్ టైము కాసేపు మనం ఫోన్ని పక్కన పెట్టి మన ఇంట్లో పనులన్నీ హడావడి లేకుండా ప్రశాంతంగా చేసుకోగలిగితే కనుక మిగతా రోజంతా కూడా కొంచెం ప్రొడక్టివిటీగా ఉంటుంది. అయిపోయింది, ఇంట్లో పనులు కూడా అయిపోయాయి. టైం అయితే 9:32 అవుతుందన్నమాట. ఇప్పుడు వామమ్ ఛానల్లోకి ఏదైనా వీడియో ఒక 3 కాన్సెప్ట్స్ అనుకున్నాను, కంటెంట్ ఆల్రెడీ బుక్లో రాసుకున్నాను. సో దానికి సంబంధించిన వీడియో చేసి వామమ్ ఛానల్లో పోస్ట్ చేయాలి. ఈలోగా 12:30 1 గంట అయిపోద్ది, మళ్ళీ మా చిన్నోడు వచ్చే టైం అయిపోద్ది. మేమైతే ఇక్కడ 5th floorలో ఉంటున్నామండి. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. కానీ మా బాల్కనీ ఆ గోడ ఏదైతే ఉంటుందో కొంచెం హైట్గా ఉంటుంది అనమాట. కాళ్ళు ఎత్తుకొని కొంచెం చూడాల్సి వస్తుంది. సో అందుకనే అక్కడ ఎక్కువసేపు ఉండము. ఇంకా నేనైతే కొంచెం మజ్జిగ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ.
మజ్జిగ కొంచెం చలవ చేస్తుంది కదండి. సో చూసారు కదండి, ఇదండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి. ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే మీ చేతులతో కింద ఒక మంచి కామెంట్ కనుక ఇస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు. బాయ్ బాయ్.